నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. పిల్లలు సైబర్ నేరాలకు గురి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుందని తిరుపతి జిల్లా సత్యవేడు ఎస్ఐ రామస్వామి తెలిపారు. శుక్రవారం నాడు స్థానిక శ్రీ విద్యా ఇంగ్లీష్ హైస్కూల్లో కరస్పాండెంట్గా నాగయ్య అధ్యక్షతన ప్రిన్సిపల్ రాధా పర్యవేక్షణలో మొదటి రోజున కిండర్ గార్డెన్ గ్రాడ్యుయేట్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కిండర్ గార్డెన్ గ్రాడ్యుయేట్ పిల్లలందరికీ ఒక్కదిగా పాల్గొన్న ఎస్ఐ రామస్వామి, కరస్పాండెంట్ నాగయ్య, ప్రిన్సిపల్ రాధా తదితరులు అవార్డులను ప్రదానం చేసి సర్టిఫికేట్లను పంపిణీ చేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా పిల్లల డ్యాన్సులు వేయడంతో అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో శ్రీ విద్య వైస్ ప్రిన్సిపల్ హేమావతి, హెచ్ఎం సుధాకర్, ఉపాధ్యాయులు శ్రీలేఖ, సునీల్, వాణి, శ్రీధర్, సాయిలక్ష్మి, రోహిణి, రేఖ, ప్రసన్న, హేమ, పలువురు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
children, you are welcome to another session. Saya see you next time. The Resignation Day. I encourage you first. Thanks for myself. Thank you, ma'am. Etc. Everyone. My teachers, parents, and mothers. Once again, I welcome each and everyone. Thank you. మనండి ఈరోజు మన ఈ గ్రాడ్యుయేషన్స్ సెలబ్రేషన్స్ రావడం మరియు ఈ యొక్క సెలబ్రేషన్స్ అరేంజ్ చేసినటువంటి మన సివిల్ కరెస్పాండెంట్ గారికి మరియు అలాగే మన యొక్క అధ్యాపక బృందానికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. మన లైఫ్లో చూస్తుంటే ఖచ్చితంగా ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ ఉందంటే అది ఖచ్చితంగా ఒక స్టూడెంట్ లైఫ్లో గుర్తుకొస్తుంది. ఈ యొక్క ఫంక్షన్ చూస్తుంటే నాకు కూడా స్టూడెంట్ లైఫ్ గుర్తుకొస్తుంది. చూశాను ఇప్పుడు మన చిన్నపిల్లలంతా ఏమవ్వాలనుకుంటే వాళ్ళ ఎయిమ్స్ అన్ని ఫ్రంకాస్ చూసుకొచ్చాను. ఒక్కరు డాక్టర్స్ అవ్వాలని, అదే ఇంజనీర్స్ కావాలని, పైలట్ కావాలని, పోలీస్ కావాలని, పాపం వాళ్ళు వాళ్ళ యొక్క ఎయిమ్ ఏమనేది మనకు చూపిస్తాం కాదు. ఫ్యూచర్లో కూడా వాళ్ళకు మంచి భవిష్యత్తు ఉండాలని, వాళ్ళు ఏదైతే ఏం పెట్టుకున్నారో ఆ ఎయిమ్ సక్సెస్ఫుల్గా వాళ్ళు ఆ యొక్క గోల్ రీచ్ కావాలని, ఆ విధంగా మన టీచర్స్ కూడా వాళ్ళకి యొక్క గోల్ రీచ్ అయ్యే విధంగా వాళ్ళకి ఎడ్యుకేషన్ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మా పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి ముఖ్యంగా 2 విషయాలు. చిన్నపిల్లలంతా మనం పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మ్యాక్సిమం మొబైల్స్ ఇచ్చేస్తున్నారండి. కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఇంట్లోనే మొబైల్ ఉంది. ఇప్పుడు అది ఎవరి చేతిలో ఉందంటే పేరెంట్స్ చేతిలో ఉండట్లేదు. ఎవరైతే స్కూల్ పిల్లలు స్కూల్ అయిపోతే ఇంటికి వస్తున్నారో వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. మీరు మీ వర్క్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు అన్ని ఓకే బటన్స్ నొక్కడం వల్ల మీ ఫైనాన్షియల్ వాళ్ళ ఆటోమేటిక్గా ఏమవుతుందంటే బ్లాక్ అవుతున్నాయి. ఈ సైబర్ క్రైమ్ ఎక్కువ పెరగడం వల్ల ఏమవుతుందంటే చాలా మంది సైబర్ క్రైమ్ పాల్గొతున్నారు. చాలా కొన్ని లక్షల కోట్లు ఉన్నారు. మాకు రోజు కంప్లైంట్స్ వస్తున్నాయి. దయచేసి వాళ్ళు సెల్ ఇచ్చినప్పుడు కొద్దిగా అబ్జర్వ్ చేయండి. మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఎక్కువ సెల్ ఇవ్వకుండా అవాయిడ్ చేయండి. అదేవిధంగా మన స్కూల్ బస్ వచ్చినప్పుడు కూడా చిన్నపిల్లలు ఖచ్చితంగా వాళ్ళు ఆపుతారు సార్. మనం ఖచ్చితంగా డ్రైవర్స్ కూడా చెప్తాము. ఖచ్చితంగా వాళ్ళు ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ రోడ్డుకు కొద్దిగా దూరంగా ఉండి ఖచ్చితంగా వాళ్ళు ఎక్కేంత వరకు 10 నిమిషాలు లేట్ అయినా సరే డ్రైవర్లు కూడా జాగ్రత్తగా ఉండి తీసుకెళ్తాం మనకి. ఎందుకంటే డ్రైవర్తో పాటు మనకు హెల్పర్ కూడా బస్సులో పెడుతున్నారు. ఖచ్చితంగా హెల్ప్ తీసుకొని బస్సులో పంపించండి. ఎవరైతే పేరెంట్స్ ఏదైనా ఆటోలో కానీ టూ వీలర్లో కానీ తీసుకొస్తుంటే జాగ్రత్త తీసుకురావండి. ఎందుకంటే మనకు ట్రాఫిక్ ఎక్కువ పెరిగింది టౌన్లో. చాలా జాగ్రత్త తీసుకురండి. ఇది ఎందుకు చెప్పానంటే రీసెంట్గా మన పుత్తూరులో ఒక యాక్సిడెంట్ జరిగింది. ఒక అబ్బాయి 3 months బ్యాక్ చనిపోతున్నారు. అదే వాళ్ళ బ్రదర్ వచ్చేసి కూడా నిన్న కూడా స్కూటీలో పోతుంటే పుత్తూరులో యాక్సిడెంట్ చనిపోయారు. వాళ్ళ తల్లిదండ్రులు 2 అబ్బాయిలు కూడా యాక్సిడెంట్లోనే పోతున్నారు. వాళ్ళు కూడా స్టూడెంట్స్, 8th క్లాస్ 10th క్లాస్ స్టూడెంట్స్. సో చిన్న ఇన్సిడెంట్ అయితే అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు ట్రావెలింగ్ చేసేటప్పుడు కానీ స్కూల్ పంపించేటప్పుడు కానీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశంలో ఈ సందర్భంగా నన్ను పిలిచినందుకు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరొకసారి విద్యా స్కూల్ యొక్క కరెస్పాండెంట్ గారికి ధన్యవాదాలు చెప్పుకున్నాను. థ్యాంక్ యూ సార్. రెస్పెక్టెడ్ రామస్వామి సార్ గారికి, సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ అతిథులు, అదేవిధంగా వేదిక మీద ఉన్న ప్రిన్సిపల్ మేడం గారికి, వీపీ మేడం గారికి, అదేవిధంగా టీచర్స్ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడ చేసిన ప్రతి తల్లిదండ్రులకి, మిగతా వాళ్ళకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి నా శుభాభినందనలు. అదేవిధంగా మా స్టూడెంట్స్ యూకేజీ పిల్లవాళ్ళకి నా శుభాభినందనలు. కంగ్రాచులేషన్స్. ఎందుకంటే వాళ్ళు ఇంకా 2 monthsలో యూకేజీ ఫినిష్ చేసి ఫస్ట్ స్టాండర్డ్ ప్రమోట్ అవుతున్న సందర్భంగా ఈ ఫంక్షన్ చేస్తున్నాము. ఈ ఫంక్షన్ యొక్క ఉద్దేశం ఏంటంటే కూడా ఎడ్యుకేషన్తో పాటు కాలానికి అనుగుణంగా, అంటే టెక్నాలజీ కూడా ఇంప్రూవ్ అవుతుంది, చాలా ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు దానికి అనుగుణంగా పిల్లలకి చదివే కాకుండా వాళ్ళ స్టేజ్ పేరు పోవడానికి గాను వాళ్ళలో అనుకూలంగా మాట్లాడడానికి అన్ని విషయాల్లో
ఒక బోల్డ్నెస్ క్రియేట్ చేయడానికి ఒక ఉద్దేశంగా ఈ ఫంక్షన్ సెలబ్రేట్ చేస్తున్నాము. తర్వాత అదేవిధంగా ఇక్కడ చేసిన అందరూ ప్రతి తల్లిదండ్రులు ఆల్రెడీ సార్ చెప్పినట్టు మొబైల్ ఫోన్స్ మీ పిల్లవాళ్ళు నడుస్తూ ఉంటే వెంటనే ఇవ్వద్దండి. ఒకవేళ మీరు మీ పిల్లవాళ్ళకి ఇచ్చినా కానీ ఆ పిల్లవాళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని ఏం చూస్తున్నారు అనేది ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఈ జనరేషన్ లో చాలా మంది పేరెంట్స్ సింగిల్ చైల్డ్ గా ఉంటారు ఇంట్లో. అంటే ఒక పేరెంట్స్ కి ఒక పిల్లవాళ్ళే ఉంటారు, అది బాబు కానీ పాప కానీ. ఎందుకంటే చాలా అల్లారముద్దుగా పెంచుతా ఉన్నారు. పెంచండి, అటని వాళ్ళు చెప్పేటన్ని ఉండొద్దండి. పేరెంట్స్ మీకంటూ వాళ్ళు ఎలా పెంచాలి, ఏ విధంగా వాళ్ళని లైఫ్ లో సెటిల్ చేయాలనే మీకు ఒక గేమ్ ఉంటుంది. దానికి అనుగుణంగా మీరు శ్రద్ధ తీసుకుంటారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ చాలా టైం అయింది. ఇక్కడికి వచ్చేసిన పేరెంట్స్ అందరూ చివరి వరకు ఉండి ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అదేవిధంగా మరొకసారి ఇక్కడికి వచ్చేసిన పేరెంట్స్ అందరికీ పేరు పేరున నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్స్ తెలుపుకుంటూ ముగిస్తున్నాను. మీ సైడ్ నుంచి మాకు కోఆపరేషన్ కావాలి. పేరెంట్స్ సైడ్ నుంచి టీచర్స్ హార్డ్ వర్క్ అనేది మీరు చూస్తూనే ఉంటారు. బట్ ఒక చిన్న కేర్లెస్ అనేది పేరెంట్స్ దగ్గర అయితే మాకు కనిపిస్తూ ఉంటుంది. కేర్లెస్ అంటే స్కూల్కి వెళ్ళిపోతున్నారు పిల్లలు, టీచర్స్ చూసుకుంటారు. టీచర్స్ ఎంత కేర్ చేస్తున్నారో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీ విద్యాలో టీచర్స్ అంటేనే ఒక రేంజ్ అనేది క్రియేట్ అయింది. అంటే వాళ్ళంత యాక్టివ్గా ఏదైనా కానీ పర్ఫెక్ట్గా చేస్తారు అనేది మీకే అర్థమై ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీ సైడ్ నుంచి మా కోఆపరేషన్ కావాలి అనేది ఈరోజు రిక్వెస్ట్ నాది. అది ఎలాంటి కోఆపరేషన్ అంటే కిడ్స్ అన్నప్పుడు మనం వాళ్ళని ఒక దారిలో తీసుకెళ్ళాలి. ఒక వే ఆఫ్ అప్రోచ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మేనేజ్మెంట్ సైడ్ నుంచి మేము వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తూ ఉంటాము. పేరెంట్స్ని మేము చూడడం అనేది ఈ విధంగా ఏదైనా ఈవెంట్స్లోనే జరుగుతుంది. కాబట్టి కిడ్స్ని మీరు ఒక మంచి దారిలో తీసుకెళ్ళాలి అంటే సార్ ఆల్రెడీ చెప్పారు, మొబైల్స్ ఇవ్వడం అదే ఒక వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ. మొబైల్స్ మనం ఎంత చేసినా మన వల్ల దాన్ని అవాయిడ్ చేయడం. సో నేను మొబైల్స్ మాత్రమే చెప్పట్లేదు, ఎవ్రీథింగ్. ఇంటికి వస్తే చిన్న పిల్లలు అని అనుకోవద్దండి. ఇప్పుడు ఏం అలవాట్లు ఉంటాయో అదే ఫ్యూచర్లో వస్తాయి. సో వాళ్ళ బ్యాగులు, థింగ్స్, బుక్స్, నోట్ బుక్స్, వాళ్ళ డ్రెస్ ఇలాంటి ఎలా వాళ్ళు తీసి పెట్టుకోవాలి, వాళ్ళ థింగ్స్ని ఎలా రెస్పాన్సిబిలిటీగా చూసుకోవాలి, పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఇవంతా కూడా మనం చెప్పిస్తూనే ఉండాలి. మీరందరూ బిజీ, ఇప్పుడు మన జనరేషన్ బిజీ అయిపోయింది, అది ఓకే. ఎవరు కానీ ఇంట్లో అయితే ఫ్రీగా ఉండట్లేదు, జెంట్స్ అయినా లేడీస్ అయినా. మీకు ఉండే టైంలో పిల్లలకి రెస్పాన్సిబిలిటీని చెప్పియండి. మీరు ఎంత దూరం వాళ్ళకి ఒక కేర్ అనేది ఇస్తారో, ఒక అఫెక్షన్ అనేది చూపిస్తారో, అట్ ద సేమ్ టైం రెస్పాన్సిబిలిటీని చిన్నప్పటి నుంచి నేర్పించండి. I think they deserve a round of applause before we even begin. Stacia Tejan said, "We worry about what your child will become tomorrow, yet we forget that he is someone today. As parents and teachers, we do put a lot of time and energy into preparing our children for their future. And rightly so, we do indeed need to equip our children with lifelong skills to prepare them for adulthood. It is our selective responsibility as we guide and mold the leaders of tomorrow. For it is and the future will have to depend. Today, as we pay tribute to the young leaders or gentlemen of tomorrow, we know that they have started their remarkable journey towards achieving this goal. This year has seen them grow and development.